హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్లోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా వినకుండా ఉంటే ప్లీజ్ ముందు అవి అయితే వినండి. అప్పుడే మీకు స్టోరీ అర్థమవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ 18. నీరజ బర్త్డే సందర్భంగా సత్య సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నీరజ కేక్ కట్ చేసి సత్యకి తినిపిస్తూ ఉండగా మధ్యలో వచ్చి ఆ కేక్ తింటుంది భవ్య. దానితో అందరూ ఆమె వంక చిరాగ్గా చూశారు. ఆ చూపులకి ఆమె మనసు బాధగా మూలిగింది. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయత ఆమెది. అదే అదునుగా అనుకున్న అవినాష్ కేక్ ముక్క తీసుకుని నీరజకి పెట్టబోయాడు. ఆ కేక్ వాసన ఆమె ముక్కు తుక్కి తగలగానే కడుపులో తిప్పినట్లు అనిపించి నోటికి చేతులు అడ్డు పెట్టుకుని వాష్ బేసిన్ దగ్గరికి పరుగు తీసింది నీరజ. వెనకాలే వెళ్ళాడు సత్య. వెంటనే 2 వాంతులు అవడంతో ఆమెకి ఒక్కసారిగా నీరసం వచ్చేసింది. ఆమెను జాగ్రత్తగా పొదిమి పట్టుకుని తీసుకువచ్చాడు సత్య. అలా నీరసంగా వస్తున్న నీరజను చూసి, ఏంటక్క, ఏమైంది, ఏమైనా విశేషమా అని కళ్ళగరేస్తూ అడిగింది భవ్య. ఆ మాటతో సత్య మనసు ఉప్పొంగి నీరజ ఏం చెప్తుందా అని క్యూరియాసిటీగా చూస్తున్నాడు. చిచి, అదేమీ లేదు, మధ్యాహ్నం తిన్నది అరగలేదంతే సమాధానం చెప్పింది నీరజ. ఆ సమాధానంతో సత్య మనసులో ఉప్పొంగిన ఆనందం చప్పున చల్లారిపోయింది. అయినా ఒక్కసారికి ప్రెగ్నెంట్ అయిపోతుందా నా పిచ్చి కాకపోతే అని మనసుకు నచ్చ చెప్పుకుని, చాలా లేట్ అయింది, వెళ్ళి అందరూ రెస్ట్ తీసుకోండి అని చెప్పి నీరజని జాగ్రత్తగా తీసుకువెళుతున్నాడు సత్య. గదిలోకి వెళ్ళగానే బెడ్ మీద పడి నిద్రలోకి జారుకుంది నీరజ. సత్యకి నిద్ర పట్టలేదు. నీరజని ఎలా మార్చుకోవాలి అనే ఆలోచనతోనే నీరజని చూస్తూ ఆ రాత్రంతా గడిపేశాడు. మార్నింగ్ ఎవరివో కేకలు వినిపించడంతో మెల్లిగా కళ్ళు తెరిచింది నీరజ. సోఫాలో సత్య లేడు. ఎక్కడి నుంచో సత్య వాయిస్ వినిపిస్తూ ఉంటే ఎక్కడా అని వెతుక్కుంటూ రూమ్ బాల్కనీలోకి వచ్చి కిందకి చూసింది ఆమె. లాన్లో వాటర్ పైప్తో ఆడుకుంటూ కనిపించారు భవ్య, సత్య. ఒకరి మీద ఒకరు నీళ్లు పోసుకుంటూ నవ్వుకుంటూ ఒకరి వెనక ఒకరు పరుగు పెడుతూ ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. కళ్ళు చిన్నవి చేసి కచ్చిగా వాళ్ళని చూసింది నీరజ. సత్య మీద ఉన్న ప్రేమ ఒక్కసారిగా భవ్య మీద కోపంగా మారింది. చెప్తా వీళ్ళ సంగతి అని గబగబా వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి కిందకి వెళ్ళింది నీరజ. అప్పటికి కూడా వాళ్ళ ఆటలు ఆగలేదు. తన ఫోన్ తీసి వాళ్ళ క్రీడా విలాసాలను చక్కగా వీడియో తీసి ఫోన్ పక్కన పెట్టి పక్కనే ఉన్న ఫ్రూట్ బాస్కెట్లోంచి అరటిపండు తీసుకుని చక్కగా తొక్క వలచి పండు నోట్లో వేసుకుని తొక్క భవ్య కాళ్ళ దగ్గర వేసింది నీరజ. భవ్య చూసుకోకుండా తొక్క మీద కాలు వేసి జారిపడింది. అది చచ్చింది, నొడ విరిగి ఉంటుంది అని కచ్చిగా మనసులో అనుకుంది నీరజ. పడిపోయిన భవ్యకి చెయ్యి అందించాడు సత్య. ఆ చేతిని పట్టుకుని రా, నీతో పనుంది అని లాక్కెళుతుంది నీరజ. తనను లాక్కెళుతున్న నీరజను, అయ్యో నీరజ, పాపం భవ్య పైకి లేపని అని అన్నాడు సత్య. దాన్ని లేపడానికి దాని మొగుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, కానీ నూరా అని బరబరా సత్యని లాక్కెళ్ళింది నీరజ. అది చూసిన అవినాష్ వచ్చి భవ్యని లగతీశాడు. నీరజ హాల్లో సోఫాలో కూర్చుని గౌరీని పిలిచి తీసుకురా అంది. గౌరీ అలాగే అమ్మా అని కిచెన్లోకి వెళ్ళింది. వీళ్ళ వెనకాల వచ్చిన భవ్యని కూడా భవ్య ఇటురా అని పిలిచింది నీరజ. ఒక పక్క నడు నొప్పి చంపుతూ ఉంటే అయోమయంగా చూస్తూ అక్కడికి వెళ్ళి కూర్చుంది భవ్య. చిక్కని పాలలో కొంచెం షుగర్, ఎక్కువ మిరియాల పొడి వేసి కమ్మగా కలిపిన కాఫీని 2 కప్పుల్లో పోసి నీరజ దగ్గరికి తీసుకువచ్చింది గౌరీ. గౌరీని చూసి, ఏంటి అలా చూస్తున్నావు, పాపం జలకాలు ఆడి అలిసిపోయారు, వాళ్ళకివ్వి అని అంది నీరజ. పాపం ఈరోజు వీళ్ళ పని అయిపోయింది అనుకుంటూ జాలిగా వాళ్ళని చూస్తూ కప్పులు వాళ్ళకి అందించింది గౌరీ. గౌరీ చూపుల్లోని తేడాన్ని గమనించిన సత్యకి సీన్ అర్థమైంది.
అయ్యో నీరజ, నువ్వు తీసుకోలేదు, ఇదిగో ఇది తీసుకో అని అన్నాడు సత్య. నేను తర్వాత తాగుతాను సత్య, నువ్వు తాగు, అసలే అలసిపోయావు కదా అంది నీరజ. ఇదేదో గట్టిగానే ప్లాన్ చేసినట్లుంది. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటున్న సత్యకి ఎదురుగా కనిపించాడు అవినాష్. బ్రదర్ రండి తీసుకోండి అని తన చేతిలోని కప్పు అవినాష్కి అందించాడు సత్య. వద్దు బ్రదర్, మీరు తాగండి మొహమాటగా అన్నాడు అవినాష్. అయ్యో మీరు మా గెస్ట్ బ్రదర్, మీరు తాగకుండా మేము ఎలా తాగుతాం చెప్పండి, అది మర్యాద కూడా కాదు అని మర్యాదను గుర్తు చేసి మరి కాఫీ కప్పును మర్యాదగా అవినాష్ చేతిలో పెట్టాడు సత్య. సరే బ్రదర్ అని కాఫీ తీసుకుని ఒక సిప్ చేసిన అవినాష్కి చుక్కలు కనిపించాయి. అది తాగాలో వదిలేయాలో తెలియక భవ్య వైపు చూశాడు అతను. ఆమె పరిస్థితి కూడా అలానే ఉంది. ఎదురుగా ఉన్న నీరజని చూసి గొంతులో మండుతున్న కారాన్ని తట్టుకుంటూ కళ్ళు మూసుకుని ఆ కాఫీ మొత్తం మింగేశారు ఇద్దరు. వాళ్ళ పరిస్థితి చూసి నవ్వుకుంటూ పైన ఉన్న తన గదికి వెళ్ళింది నీరజ. వెనకాలే ఫాలో అయ్యాడు సత్య. సత్య తన వెనక రావడం చూసి సత్య గదిలోకి రాగానే డోర్ క్లోజ్ చేసింది నీరజ. దాంతో సత్య గుండె జారింది. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అని అతను అనుకుంటూ ఉండగా, ఏంటి దాంతో సరసాలాడుతున్నావు అడిగింది నీరజ. ఏంటి సరసాలేంటి నీరజ అని అమాయకంగా మొహం పెట్టి అడిగాడు సత్య. నువ్వు బయట దానితో ఆడావే జలకాలాటలు, వాటిని ముద్దుగా సరసాలు అంటారు అని అంది నీరజ. అయ్యో రామ రామ, తప్పు నీరజ, అలా అనకూడదు, తను చిన్నపిల్ల అన్నాడు సత్య. అంటే పెద్ద పిల్ల అయితే ఓకేనా అడిగింది నీరజ. అంటే అది అని సిగ్గుపడుతున్న సత్యతో, అబ్బా సిగ్గు భలే పడుతున్నావే, ఆ సిగ్గేదో ఇది చూసాక పడు బంగారం అని తన ఫోన్ తీసి తను తీసిన వీడియో ప్లే చేసి సత్యకి చూపించింది నీరజ. అది చూసి ఓ వీడియో తీసావా అని చూస్తూ ఉన్నాడు సత్య. ఈ వీడియో తీసుకెళ్లి పోలీసుల ముందు పెట్టి దాని మీద మోజుతో నన్ను వేధిస్తున్నావని గృహహింస చట్టం కింద కేసు బుక్ చేస్తా, అప్పుడు ఇద్దరు జైలుకి వెళ్ళి అక్కడ అడగవచ్చు సరసాలు అంది నీరజ. అమ్మా అని గుండె పట్టుకున్నాడు సత్య. ఏంటి అప్పుడే హార్ట్ అటాక్ వచ్చిందా? ఇప్పుడే హార్ట్ అటాక్ వస్తే నేను ఇచ్చే అతిపెద్ద షాక్కి ఇంకేమైపోతావో ముందస్తు సూచన చేసింది నీరజ. ఏంటి ఇంకో షాక్ ఉందా అని అడిగాడు సత్య. ఉంది, అది నువ్వు ఊహించని నీ ఊహకు అందని అందమైన షాక్ ఒకటి రెడీగా ఉంది అని అంది నీరజ. ఆమె మొహంలోని ఆనందం, కళ్ళల్లో కొంటితనం చూస్తే సత్యకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఏంటి అంత అందమైన షాక్ అని తన ప్రేమనంతా మాటల్లో చేర్చి ఆమె మొహం మీద పడుతున్న వెంట్రుకలను సుకుమారంగా చెవి వెనక పెడుతూ అడిగాడు సత్య. ఆ మాటతో సిగ్గుపడుతూ అది అది అంటూ చెప్పడానికి ఇబ్బంది పడుతూ అయినా చెప్పాలి అని మనసును మాటలుగా చేర్చి సత్య ఐ లవ్ యూ అని చెప్పడానికి సిద్ధమైంది నీరజ. సరిగ్గా అప్పుడే వాళ్ళ ఏకాంతాన్ని డిస్టర్బ్ చేస్తూ రింగ్ అయింది సత్య ఫోన్. అప్పటి వరకు చెప్పాలి అని కూడా తీసుకున్న నీరజ ధైర్యం చప్పున చల్లారిపోయింది. నీరజ మొహంలోని అసహనాన్ని చూసి నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి గీత చెప్పవే అని అన్నాడు సత్య. గీత పేరు వినగానే నీరజ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సత్యకు గీతకు ఉన్న బంధం గుర్తు వచ్చి గీతతో ప్రేమలో ఉన్న సత్యని తను ప్రేమించి తనవాడిగా చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్న నీరజ మనసులో మెదిలింది. దానితో సన్నని బాధ ఆమె గుండెల్లో మొదలైంది. దాంతో సైలెంట్గా బయటకు నడిచింది నీరజ. సత్య ఫోన్ మాట్లాడుతున్నా తన మనసు మాత్రం బయటకు వెళుతున్న నీరజ మీదే ఉంది. త్వరగా ఫోన్ కట్ చేసి నీరజ వెనకే వెళ్ళాడు సత్య.
సత్య కిందకి వెళ్ళేసరికి లావుగా బలిష్టంగా ఉన్న ఒక వ్యక్తి సోఫాలో కూర్చుని ఉన్నాడు. అతనితో మాట్లాడుతూ ఉంది నీరజ. అది తన బ్యాగ్లోని కొన్ని పేపర్స్ తీసి అతను నీరజకిచ్చాడు. అవి చూస్తూ ఉంది ఆమె. మనసులో ఏదో అనుమానం మొలకెత్తడంతో అది తీర్చుకోవడం కోసం పక్కన నిలబడి చూస్తున్న రాజేష్ దగ్గరకు వచ్చాడు సత్య. సత్యని చూసి గుడ్ మార్నింగ్ మయ్యా విష్ చేశాడు రాజేష్. అతనిలో ఏదో ఆనందం తొణికేసులాడుతూ ఉంటే, ఏంటి భయ్యా అంత హ్యాపీగా ఉన్నావు అని అడిగాడు సత్య. ఉత్తి హ్యాపీ కాదు భయ్యా, పిచ్చ హ్యాపీగా ఉన్నాను అన్నాడు రాజేష్. అబ్బో ఎందుకు అంత ఆనందం అడిగాడు సత్య. ఈరోజు మేడం నాన్నగారు ఆస్తులన్నీ మేడం పేర ట్రాన్స్ఫర్ అయిపోయాయి భయ్యా. ఆ పేపర్స్ ఇవ్వడానికి లాయర్ గారు వచ్చారు చెప్పాడు రాజేష్. ఎదుటివాడి కొంప తగలబెట్టి ఆనందపడడం మన మనిషి జాతికి పుట్టుకతో వచ్చిన వరం భయ్యా బాధగా అన్నాడు సత్య. అది కరెక్టే గాని భయ్యా, ఇప్పుడు ఎవడి కొంప తగలబడలేదు కదా, అంతా మంచి జరిగింది కదా అడిగాడు రాజేష్. నీ బొంద మంచి, దానికి ఆస్తి వస్తే దాని పక్కన దిష్టి బొమ్మల నన్నెందుకు పెట్టుకుంటుంది, కుడి చేత్తో విడాకులు ఇచ్చి ఎడమ కాలుతో తన్ని అవతల పడేస్తుంది అన్నాడు సత్య. ఆ మాటతో నిజమే భయ్యా, ఆస్తి వచ్చింది మేడం బోనస్ ఇస్తుంది అన్న ఆనందంలో నీ సంగతే మర్చిపోయాను అన్నాడు రాజేష్. ఆ మాటతో కోపంగా రాజేష్ని చూసిన సత్య, మీ ఆనందానికి నేనెందుకు అడ్డుభయ్యా, నాకు కొంచెం బయట పనుంది, అది చూసుకుని వస్తాను అని బయటికి నడిచాడు. నీరజ్కి పేపర్స్ ఇచ్చి అవినాష్ భవ్యలతో గడువు తేదీలోగా వీళ్ల పెళ్లి నిజం కాదు అని నిరూపించలేకపోయారు. కాబట్టి కోర్టు ఆస్తి మొత్తం నీరజ గారికి అప్పచెప్పింది. ఇక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని వాళ్ళకి చెప్పి బయటికి నడిచాడు లాయర్ వెళ్ళగానే ఆ పేపర్స్ టేబుల్ మీద పడేసింది నీరజ. ఆస్తి వచ్చింది అన్న ఆనందం ఆమె కళ్ళల్లో కొంచెం కూడా లేదు. అక్కడే నిల్చుని అవినాష్ కళ్ళల్లో కోపాన్ని గమనిస్తూ ఉన్న భవ్య దగ్గరికి వెళ్ళింది నీరజ తన దగ్గరికి రావడంతో ఒక అపరాధ భావం భవ్యకు కలగడంతో నీరజ కళ్ళలోకి సూటిగా చూడలేక తలదించుకుంది ఆమె. భవ్య తల పైకెత్తి సూటిగా కళ్ళలోకి చూస్తూ, పిచ్చిదానా, చిన్నప్పటి నుంచి ఒకటిగా కలిసి పెరిగాము, నీ గురించి నాకు తెలియదా, ఆస్తి కోసం అక్క మొగుడు నీ వలలో వేసుకునే అంత చీప్ క్యారెక్టర్ కాదే నా చెల్లిది, ఎందుకు చేసేవాళ్ళ, ఆ యదవ కోసమా అని అడిగింది నీరజ. ఎన్నో సంవత్సరాలుగా తన గుండెలో గూడు కట్టుకుని ఉన్న బాధ కరిగి కళ్ళల్లో చేరగా అక్క అంటూ నీరజని హత్తుకుని ఏడుస్తూ ఉంది భవ్య. ఆస్తి మీద ప్రేమతో కూతురి జీవితం గురించి ఆలోచించకుండా కన్నవాళ్లే కసాయి వాళ్ళయ్యి నా గొంతు కోసారక్క. ఈ ఎదవతో కాపురం చేయలేక, వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టలేక, చచ్చే ధైర్యం చేయలేక నరకం చూస్తున్నాను అని వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది భవ్య. భవ్యను ఓదారుస్తున్నట్లుగా ఆమె వెన్ను నిమురుతూ ఉంది నీరజ. మళ్ళీ భవ్యనే మాట్లాడుతూ, ఆస్తి ఆస్తి అని పెద్దమ్మ పెద్దనాన్ని చంపి నిన్ను అనాథని చేస్తే ఆ ఆస్తి కోసం ఆలోచిస్తూ నన్ను పట్టించుకోకుండా వాళ్ళు ఉండి కూడా అనాథల నన్ను బ్రతికేలా చేశారు. నా జీవితంలో ఆనందమే లేనప్పుడు ఈ ఆస్తి నాకెందుకు అక్క అంటూ తన బాధనంతా నీరజతో చెప్పుకుంది భవ్య. కోపంగా ఏ భవ్య ఇటురా అని భవ్య చేతిని పట్టుకున్న అవినాష్ చెంప మీద లాగిపెట్టి కొట్టి, భవ్య మీద చెయ్యి వేశావో చంపేస్తాను, భవ్య నీతో రాదు, నాతో నా చెల్లెలుగా నా ఇంట్లోనే ఉంటుంది, నీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని తీసుకువెళ్ళు అని పాత సినిమాల్లో విజయశాంతిలా పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది నీరజ. పళ్ళు పటపటా కొరుకుతూ నీరజ మీదకి కోపంగా వెళ్ళబోయాడు అవినాష్. అప్పుడే తన బెటానీలతో దిగింది ఇన్స్పెక్టర్ మైసమ్మ. వాళ్ళని చూసి వెనక్కి తగ్గాడు అవినాష్. మైసమ్మ అవినాష్ దగ్గరికి వచ్చి, ఏంది బిడ్డ, ఏంటి కదా జర లేడీస్ని పరేషాన్ చేస్తున్నావట, నోట్లో పాన్ నవ్వులుతూ అడిగింది మైసమ్మ. అదేం లేదు మేడం, నేను ఎవరిని ఏమీ ఇబ్బంది పెట్టడం లేదు,
గుండెల్లో భయం గొంతులో కనబడనివ్వకుండా కవర్ చేస్తూ చెప్పాడు అవినాష్. నీ తల్లి, నువ్వేటి చెయ్యకుండానే ఆ పోరి కంప్లైంట్ ఇచ్చినదారా అని. నువ్వేటి పోరి, మగవాడు పరిచయం చేస్తే ఎడమగాలితో తన్ని కోసి కారం పెట్టాలి గాని ఒడిలో పడుకోబెట్టుకుని జోలపడతారా? తప్పు కదూ. నీకు మొగుడే కావాలంటే కత్తిలా ఉన్నావు కదా, వీడు కాకపోతే ఇంకొకడు వస్తాడు, ఊళ్ళో మగాళ్ళకి గుడ్డిపోలేదు కదా అని తన స్టైల్లో భవ్యకి జ్ఞానోదయం చేసింది మైసమ్మ. మీకు ఎవరో తప్పుడు కంప్లైంట్ ఇచ్చారు మేడం, నేను నా భార్యని దేవతలా చూసుకుంటున్నా అన్నాడు అవినాష్. నాకు కూడా అదే కంప్లైంట్ ఇచ్చినారా తంబి. దేవత అని చెప్పి నొప్పి రాదని సిగరెట్లతో కాలుస్తున్నావంట, ప్రసాదం తనకి పెట్టి పలహారం నువ్వు తింటున్నావంట, దక్షిణ తనకి వేసి తనిచ్చిన డబ్బుతో నువ్వు జలసాలు చేస్తున్నావంట, సెల్లో పెట్టి నా స్టైల్లో అడిగితే నీ ప్రియురాలు అన్ని వివరాలు చెప్పినదిలే అని. నువ్వు వచ్చి కంప్లైంట్ తీసుకెళ్ళి బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా మా లేడీ కానిస్టేబుల్తో ఒక ఆట ప్లాన్ చేస్తాను అని అవినాష్ వైపు చూస్తూ, ఇంకా ఇక్కడేం చేస్తావులే తంబి, నడు, అక్కడ నీకు గర్ల్ ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నది కదా, ఆడకు పోయి నీ ప్రేమ కథ వివరించి చెబుతూ గాని అని బరబరా అవినాష్ని ఈడ్చుకు వెళ్ళింది మైసమ్మ. నీరజ ఆస్తి నీరజకు వచ్చేసింది. ఇప్పుడు నీరజ ఏం చేస్తుంది? సత్యకి విడాకులు ఇస్తుందా, లేదా సత్యతోనే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటుందా? పాపం మైసమ్మ చేతిలో పడిన అవినాష్ పరిస్థితి ఏంటో తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి కదా. రేపు 12కి నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్. ఈలోపు మీరు ఇదే ఛానల్లో వస్తున్న బలవంతపు బంధం స్టోరీని కూడా చూసి ఎంజాయ్ చేసేయండి.